కాసేపట్లో ఏఐసీసీ పెద్దలతో సీఎం రేవంత్ భేటీ కానున్నారు. సీఎంతో పాటు టీపీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా ఢిల్లీలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవులపై రేవంత్ రెడ్డి అధిష్టానంతో చర్చించే అవకాశం ఉంది. దీంతో తెలంగాణలో ఎవరెవరికి ఏ పదవులు దక్కనున్నాయోనని ఆసక్తి నెలకొంది. 2 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్న సీఎం రేవంత్ పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. ఈ సమావేశాల్లో రాష్ట్ర అభివృద్ధిపై చర్చించే అవకాశం ఉంది. దాంతో పాటు రాష్ట్రంలోని వివిధ అభివృద్ధి పనులకు నిధులను కోరనున్నారు. ఇక ఢిల్లీ పర్యటన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, పరిశ్రమల శాఖ అధికారులు రేపు ఢిల్లీ నుంచి సింగపూర్ వెళ్తారు. ఈ నెల 19 వరకు సింగపూర్ పర్యటనలో తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో భాగస్వామ్యంపై ఒప్పందాలు చేసుకుంటారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి, ఈ యొక్క అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? లక్ష్మి, సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీలో బిజీగా గడుపుతా ఉన్నారు. నిన్న ఢిల్లీకి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. కొద్దిసేపు క్రితమే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సోనియా గాంధీ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డితో సహా రాష్ట్రానికి చెందినటువంటి కీలక నేతలు పాల్గొనడం జరిగింది. ఇప్పటికే రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా పిసిసి మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రులు, ఇతర ముఖ్య నాయకులు కూడా ఢిల్లీకి వెళ్లడం జరిగింది. ఈసారి ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణపై అధిష్టానంతో చర్చలు జరిపే అవకాశం కనిపిస్తా ఉంది. మంత్రివర్గ విస్తరణపై ఒక కొలికి వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది దాటిపోయిన పరిస్థితి ఉంది. ఇప్పటికే ఇంకా 6 మంత్రివర్గ పదవులు ఖాళీగా అలాగే ఉన్నాయి. సో ఆ 6 మంత్రి పదవులతో సహా అదేవిధంగా పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ నియమించిన తర్వాత పిసిసి లో కొంతమంది ఇంకా నియామకం చేయవలసి ఉంటుంది. పూర్తి స్థాయి పిసిసి కార్యవర్గ నియామకం కూడా కాలేదు కాబట్టి సో దానిపై కూడా స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ముఖ్యంగా వీటికి తోడు మరికొన్ని కార్పొరేషన్ పదవుల పెండింగ్ కూడా ఆ విధంగానే ఉండిపోయాయి. సో వీటన్నిటికీ కూడా ఈ రోజు అధిష్టానంతో రాష్ట్ర నేతల సమావేశం జరగబోతా ఉంది. ఈ యొక్క సమావేశంలో ఇవన్నీ కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ముఖ్యంగా అతి తొందరలోనే, ముఖ్యంగా ఇన్ని రోజులు సంక్రాంతి పండుగ అని చెప్పి కూడా రాష్ట్ర నేతలు వచ్చారు. ఇక సంక్రాంతి పండుగ కూడా గడిచిపోవడంతో ఇక పదవుల పందేరం స్టార్ట్ కాబోతా ఉన్నట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీలో చర్చ అయితే జరుగుతా ఉంది. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏదైతే అభివృద్ధి పనుల నిమిత్తం ఇప్పటికే కొంతమంది కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్ తీసుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. కొంతమంది కేంద్ర మంత్రులను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలవబోతా ఉన్నాడు. రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏవైతే వాళ్ళు అభివృద్ధి పనులు కావచ్చు, పెండింగ్ నిధులు కావచ్చు, ఇవన్నీ కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏవైతే పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి తెలంగాణకు నిధులు మరిన్ని కేటాయించాలని చెప్పి కూడా రాష్ట్ర ఎవరైతే కన్సర్న్ మంత్రులు ఉంటారో ఆ మంత్రులతో కలిసి కేంద్ర మంత్రులను కలిసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఈ రోజు వీలైతే కొంతమందిని, అదేవిధంగా రేపు కూడా కొంతమంది మంత్రులను కలిసిన తర్వాత అక్కడి నుంచి నేరుగా ఢిల్లీ నుంచే రేపు సాయంత్రము సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన సింగపూర్ కు వెళ్ళనున్నారని చెప్పి తెలుస్తా ఉంది. లక్ష్మి. రైట్ రాజు, థ్యాంక్ యూ.